దరికి చేర్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. క్రైస్తవత్వాన్ని గూర్చి సూక్ష్మంగా చెప్పాలంటే అది దేవుని చిత్తం చేయడమే. దేవుని వాక్యాన్ని తేలికగా ఎంచకూడదు. మన జీవితానికి మన ఉపాధికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రార్థన అలవాటుగాను అనుకరించేదిగాను ఉంటుంది. కొన్ని పదాలు నేర్చుకొని అదే వల్లిస్తాము. క్రైస్తవ సంఘము అలాంటి వాటితోనే నిండి ఉంది. నీ మాటలోనూ నీ క్రియలోనూ నీ ప్రవర్తనలోనూ ఆయన చిత్తము లేకుండా కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా ఉంటే ఆయన రాజ్యంలోని ఆధిక్యతలు అన్నీ నీవవుతాయి. అది బాధ్యతలతోనూ ఆధిక్యతలతోనూ ఉన్నటువంటి రాజ్యము. మనము ఇరుకు మార్గము గుండా దానిలో ప్రవేశించాలి. పశ్చాత్తాపము దేవుణ్ణి విశ్వసించి విధేయత చూపే స్థితికి మన మానసిక శక్తులను తీసుకొని వస్తుంది. ఆయనను ప్రభువుగా చేసుకోకుండా యేసు నామంలో అద్భుతాలు చేయడం, దయ్యాలను వెళ్ళగొట్టడం సాధ్యమే. నీవు దేవుణ్ణి సంపూర్ణ యజమానునిగా చేసుకుంటే నీవు సంపూర్ణ పరిపాలకుడు అవుతావు. మోషే గారు దేవుణ్ణి సంపూర్ణ యజమానిగా చేసుకున్నాడు కాబట్టి మోషే గారు సంపూర్ణ పరిపాలకుడయ్యాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించి దానికి లోబడమని దేవుడు యెహోషువ గారికి చెప్పారు. దేవుని రాజ్య నియమాల ప్రకారం నడిచేవారిని ప్రకృతి కూడా గుర్తిస్తుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్నవాడు ఒక ఒడంబడిక చేసుకోవాలి. నీ పూర్ణ హృదయంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన నిన్ను 9 అడుగులు ముందుకు వేసేటట్లు చేస్తారు. ఇక జీవించేవాడవు నీవు కావు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నట్లు నీవు చూడగలుగుతావు. నీవు పని చేయడం కాదు, క్రీస్తే నీ పని చేస్తున్నట్లు నీవు చూస్తావు. చాలా కాలం క్రితమే మేము రక్షణ పొందామని ప్రజలు సులువుగా చెప్తూ ఉంటారు. అయితే దానికి నిదర్శనం ఏమిటి? అది భాగ్యకరమైనటువంటి జీవితం. దేవుని రాజ్యంలో నీవు ఒక సభ్యుడివి. యేసు క్రీస్తు వారు మరియు తండ్రి వచ్చి నీతో సహవాసం చేస్తారు. పరిపూర్ణ విధేయత వల్ల ఈ భాగ్యాన్ని మనము పొంది సంతోషిద్దాం. ప్రజలు నిన్ను నిందించి హింసించినప్పుడు నీవు దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుంటావు. సంతోషము, జయము, జయోత్సాహము అనే మెట్టుకు ఒకరు నిన్ను లేపడం నీవు కనుగొంటావు. జయోత్సాహంతో నింపే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.